హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. సబ్సిడీపై రుణాలు, దరఖాస్తు విధానం, అలాగే అర్హతలు, ముఖ్యమైన అంశాలను విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పథకాలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఏప్రిల్ 11 నుంచి ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించింది. తాజాగా ఆన్లైన్ అప్లికేషన్ను ఓపెన్ అయ్యాయి. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు స్వయం ఉపాధిపై రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు మే 10వ తేదీ చివరి తేదీగా ప్రకటించారు. అభ్యర్థులు వెబ్సైట్లో స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏ రంగాల్లో అయితే మనం ఇది దరఖాస్తు చేసుకోవచ్చో కూడా చూద్దాం. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధం, రవాణా, పరిశ్రమలు, సేవా వ్యాపార రంగాలలో స్వయం ఉపాధి కోసం ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తుంది. ఎస్సీల కోసం ఆర్థిక సహాయ పథకాలను దరఖాస్తులు 10/5/2025 వరకు ఓపెన్ చేసి ఉంటాయని చెప్తున్నారు. అలాగే అర్హతలు చూసుకున్నట్లయితే కనుక లబ్ధిదారుడు ఏదైనా ఎస్సీ వర్గానికి చెందిన వారై ఉండాలి. కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారై ఉండాలి. వయసు పరిమితి 21 నుంచి 50 సంవత్సరాలు ఉండాలి. లబ్ధిదారుడు దారిద్ర్య రేఖకు దిగువగా బీపీఎల్ వర్గంలో ఉండాలి. లబ్ధిదారుడు స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ ఫర్ జనరిక్ ఫార్మసీస్ స్కీమ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రంగం పేరు, పథకాల వివరాలు, విద్యార్హతలు చూసుకుందాము. పూల బుకే తయారీ మరియు అలంకరణ విద్యార్హతలు లేవు. వర్మీ కంపోజ్డ్ మరియు సేంద్రియ ఎరువులు విద్యార్హత లేవు. వెబ్సైట్ అభివృద్ధి మరియు ఐటీ సేవలు, కంప్యూటర్ సైన్స్ చదువుండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధిత రంగాలలో ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఎల్ఈడి బల్బు మరియు ఎనర్జీ సేవింగ్ డివైస్ అసెంబ్లింగ్, ఐఐటి, డిప్లొమా లేదా ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ ఇంజనీర్ లేదా సంబంధిత సాంకేతిక రంగాల్లో గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి. ప్లంబింగ్ మరియు ఎలక్ట్రీషియన్ సర్వీసెస్, ఐటీఐ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ లేదా సంబంధిత ట్రేడ్లలో డిప్లొమా చేసి ఉండాలి. వాటర్ బాటిల్ రీఫిల్ మరియు ప్యూరిఫికేషన్ కియోస్క్ కనీసం 10వ తరగతి విద్యార్హత ఉండాలి. వేస్ట్ రీసైక్లింగ్ మరియు అప్సైక్లింగ్ వ్యాపారం విద్యార్హత ప్రమాణాలు లేవు. మొబైల్ రిపేరింగ్ మరియు ఎలక్ట్రానిక్ సర్వీసెస్, ఐటీఐ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ చేసి ఉండాలి. సబ్బు, డిటర్జెంట్లు మరియు తయారీ విద్యార్హత లేవు. చేపల పెంపకం, ఆక్వాకల్చర్ దీనికి సంబంధించి కూడా విద్యార్హతలు లేవు. తర్వాత మొబైల్ కార్ వాషింగ్ మరియు సర్వీస్, ఐటీఐ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానికల్ మెకానికల్ చేసి ఉండాలి. అడ్వెంచర్ టూరిజం, ట్రెక్కింగ్ మరియు క్యాంపింగ్ గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. బేకరీ మరియు కన్ఫెక్షనరీ యూనిట్ విద్యార్హతలు లేవు. బ్రిక్ క్లీన్ మరియు ఫ్లై హ్యాష్ బ్రిక్ ప్రొడక్షన్ విద్యార్హతలు లేవు. కల్చరింగ్ స్కిల్ ప్రొడక్షన్ అర్హతలు అంటే ఏ అర్హతలు లేవండి. నీటి శుద్ధీకరణ మరియు ఆర్ఓ ఫ్లాట్ సెటప్ దీనికి కూడా ఐటీఐ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ చేసి ఉండాలి. నీటి శుద్ధీకరణ విషయంలో వెల్డింగ్ మరియు ఫ్యాబ్రికేషన్ యూనిట్, ఐటీఐ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మరియు మెకానికల్. జూట్ బ్యాగ్ మరియు ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ తయారీ అర్హత ప్రమాణాలు లేవు. సోలార్ ఎనర్జీ ప్రొడక్ట్ సేల్స్ మరియు ఇన్స్టలేషన్, ఐటీఐ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానికల్ మరియు మెకానికల్ లేదా రిలేటెడ్ అయితే ఉండాలి. సోలార్ ప్యానెల్ అసెంబ్లీ మరియు ఇన్స్టలేషన్, ఐటీఐ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానికల్ మరియు మెకానికల్ లేదా రిలేటెడ్ ఏదైనా ఉండాలి.
కాయిర్ ప్రోడక్ట్ తయారీ విద్యార్హతలు లేవు. ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ స్టూడియో కనీసం 10వ తరగతి చదివి ఉండాలి. ఆయుర్వేద క్లినిక్ మరియు హెర్బల్ మెడిసిన్ స్టోర్ BAMS డిగ్రీ లేదా సైన్స్ లైసెన్స్ పొందిన ఆయుర్వేద ప్రాక్టీషనర్ అయితే ఉండాలి. జనరిక్ మెడిసిన్ షాపు D.Pharmacy లేదా B.Pharmacy చదివి ఉండాలి. రిజిస్టర్ ఫార్మసిస్ట్ అయి ఉండాలి. బ్యూటీ పార్లర్ కనీసం 10వ తరగతి బ్యూటీషియన్ కోర్సులో సర్టిఫికేట్లను అయితే ఉండాలి. మెడికల్ టెక్నాలజీ మెడికల్ ల్యాబ్లో డిప్లొమా లేదా డిగ్రీ చేసి ఉండాలి. అంటే DMLT BMLT MLT చేసి ఉండాలి. ఇవి బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ ITI డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా సర్టిఫికేషన్ ఇవి నిర్వహణ అయితే ఉండాలి. సో ఇలా మనం మొత్తం 27 కేటగిరీలు అయితే ఇచ్చారండి. వీటిలో ఇవి కలిగి ఉండాలి. సో మనకు రవాణాకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మనకు ప్యాసింజర్ ఆటో అయితే 3 వీలర్ ఉండాలి. ప్యాసింజర్ ఆటో 4 వీలర్ కమర్షియల్ లేదా మోటార్ వెహికల్ అయితే ఉండాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక వ్యవసాయ ప్రయోజనాల కోసం అయితే డ్రోన్లు ఎలక్ట్రానిక్స్ లేదా డ్రోన్ టెక్నాలజీ ITI డిప్లొమా లేదా ఇవి ఉండాలి. SC సబ్సిడీ రుణాలు దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే కనుక మనకు లబ్ధిదారుడు తన ప్రాథమికంగా వివరాలను ఈ వెబ్సైట్లో అయితే నమోదు చేసుకొని యూజర్ ID లేదా పాస్వర్డ్ పొందాలి. యూజర్ ID రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నంబరు అలాగే పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ కోసం OTP అందించాలి. లబ్ధిదారుడు తన దరఖాస్తును పూర్తి చేసేందుకు చిరునామా కులం స్వయం ఉపాధి పథకం వివరాలను పూర్తి చేయడానికి APOBMMS వెబ్సైట్ ద్వారా లాగిన్ అవ్వాలి. దరఖాస్తుదారుడు తన వివరాలను పూరించిన తర్వాత సబ్మిట్ చేసి అప్లికేషన్ను ప్రింట్ తీసుకోవాలి. సో మనకు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి. సో మీకు ఇవన్నీ తెలియకపోతే కనుక మీరు ఎక్కడ సచివాలయంలో కానీ లేక మీ సేవా కేంద్రాలలో కానీ కనుక్కున్నట్లయితే దీనికి సంబంధించిన సబ్సిడీ రుణాల గురించి చెప్తారు. అలాగే మీరు ఏ బ్యాంకులో అయితే రుణాల కోసం మంజూరు చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీరు సంప్రదించినట్లయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో SC కులానికి చెందినటువంటి విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, పురుషులు అందరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి 27 కోర్సుల్లో ఏ విద్యార్హత ఉన్నా కూడా సో మీరు దేనికి సంబంధించి అప్లై చేసుకోవాలన్నా కూడా మీకు SC రుణాలు అనేది మన యొక్క AP ప్రభుత్వం వారు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం త్వరలోనే మనకు అమలైంది. సో మనకు ఈ అప్లై చేసుకోవడానికి మే 10వ తారీఖు దాకా టైం ఉంటుందండి. సో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.